దేవాలయాలపై, హిందూ ధర్మంపై ఎందుకు మీరు దాడి చేస్తున్నారు? మీ నాయకుడికి ఎట్లా హిందూ ధర్మం మీద చిత్తశుద్ధి లేదు? హిందూ దేవాలయాలకి సాంప్రదాయ పద్ధతిలో రారు. ఎక్కడో మునిగినట్టు గంగలో మునిగినంత మాత్రం సరిపోదు. గంగలో మునిగినంత మాత్రం మీ నాయకుడు సరిపోదు. చిత్తశుద్ధి ఉండాలి. ఒక హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యం ఏలారని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇది హిందువులపై దాడిగా మేము భావిస్తున్నాము. ఈ రోజు వైసీపీ చేస్తున్న కుట్ర నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. టార్గెట్ తిరుమలతో రాజకీయంగా ఏ అంశం మా మీద మాట్లాడే అవకాశం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. ఆయన అన్నారు, ఈ పరకామణి దీంట్లో 24 సార్లు ఆయన చోరీ చేశాడు, 24 ఎఫ్ఐఆర్లు పెట్టాలా అన్నారు. అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, 24 ఎఫ్ఐఆర్లు పెట్టాలో 240 ఎఫ్ఐఆర్లు పెట్టాలో పోలీసులకు తెలుసు. చార్జ్ షీట్ ఇది, చార్జ్ షీట్ ఏది మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి ఇష్యూలో చార్జ్ షీట్ ఇది. నీట్ గా చార్జ్ షీట్ లో నాన్ వేలబుల్ కేసులు పెట్టి జైలు పంపించారు. మిత్రులారు, జైలు పంపించారు. ఆ నిందితుడు పెంచలేని జైలు పంపించారు. రవికుమార్ ఏం చేశారు? మీరు తిరుమల రవికుమార్ ఏం చేశారు? పోలీస్ స్టేషన్ లో కాకుండా ఎక్కడ విచారించారు? కరుణాకర్ రెడ్డి గారు జేమ్స్ బాండ్ అంటున్నారు కదా, వెనక్కి పోయి చూడండి. కొండ మీద ఉన్నటువంటి మీవి 2000 కళ్ళు ఉన్నాయన్నారు కదా, ఆ కళ్ళు అడగండి చెప్తారు. రవికుమార్ ని దొరికిన తర్వాత విచారణ పేరుతో ఎక్కడ పెట్టారు, ఏ కార్లు తిప్పారు, అప్పుడు నియమ నిబంధనలు వర్తించదా? అధికారం చేతుల్లో ఉంది కదా అని చెప్పి దొంగని దాతగా చేసినట్టు సిగ్గులేని ప్రభుత్వం వెంకటేశ్వర స్వామి దగ్గర డబ్బులు కొట్టేస్తే చెట్టు కింద పంచాయతీ చేసి వాడిని దాతగా చేశారు. దొంగని దాతగా ఈ రోజు మీరు మాట్లాడతారు ఎన్డీఏ కూటమి, చంద్రబాబు నాయుడు గారు మా మీద, పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ఇన్ని మాట్లాడుతున్నారే, దీనికి సమాధానం చెప్పాలా కరుణాకర్ రెడ్డి గారు? మీరు ఇంక మీట్ ఏదైనా ప్రెస్ మీట్ పెట్టే ముందు పెట్టండి, రోజు మాట్లాడుకోండి. మీకు ఎట్లా టైం పాస్ కావాలంటే ఏదో ఒకటి మాట్లాడుకుంటా ఉండాలా. ఎందుకంటే మిమ్మల్ని తిరుపతి ప్రజలు మీకు టైం ఇలేదు, ప్రజల మధ్య తిరిగేదానికి మీకు అవకాశం ఇలేదు ప్రజాప్రతినిధిగా. కాబట్టి మీరు దీనికి సమాధానం చెప్పాలా. మీరు 13/6/2023 కరుణాకర్ రెడ్డి గారు, మీరు కదా అధ్యక్షులు అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాలకి కరుణాకర్ రెడ్డి గారు అధ్యక్షులు ఉన్నారు ఎన్నికల ముందు. ఆ టైంలో 23 వారే అధ్యక్షులు. ఆ టైంలో తిరుమల పరకామణిని అబ్జర్వ్ చేసే ఒక విజిలెన్స్ ఇన్స్పెక్టర్ శివశంకర్ భక్తులు పోగొట్టుకుంటే డబ్బుల్ని ఆయన దొంగలిచ్చాడు. హుండీలో వేసినానని చెప్పి వేయకుండా ఆయన దొంగలిచ్చాడు. పిక్ పాకెటర్స్ నుంచి, జోగి దొంగల దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడు, ఫోన్లు కొట్టేశాడు. ఇలాంటి వారిని ఏం చేయాలయ్యా నువ్వు? నేను ఉప్పు నేను నిప్పు అంటున్నావు కదా, నేను చీల్చి చండాడేస్తాను, మీ ధర్మకర్తల మండలి బాగాలేదు, అందరూ మూకుముడిగా బాధ్యత వహించాలంటున్నారు కదా. మీరు అధ్యక్షులు ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగితే ఏం చేయాలి? మీరేం చేశారు?